సో ఇక్కడ టైగర్ పార్క్ వచ్చా కదా, సో దాని రిప్రజెంటేషన్ కోసం టైగర్ టీషర్ట్ తీసుకున్నా. సో ఈ టీషర్ట్ వేసుకొని టైగర్ లాగా టైగర్ దగ్గరికి వెళ్ళబోతున్నా. ఇది రెండో టైగర్. సో ఈ టైగర్ కొంచెం మనకి మరీ అంత అల్లరి చేయట్లేదు. సో ఫస్ట్ది కొంచెం ఎక్కువ అల్లరి చేస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, నా సెల్ఫీలో చూసుకుంటే నా వెనకాలే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒకటే చోట 3 కనబడుతున్నాయి. 1, 2, 3ది. టైగర్స్కి ప్రతిరోజు 4 కిలోలు బీఫ్ అండ్ చికెన్ కలిపి పెడతారంట. రోజుకి 4 kgs తింటాయంట. టైగర్స్ అయితే మన వెహికల్తో పాటే కదులుతూ ఉన్నాయి. బిగ్ టైగర్స్ కదా, చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఇవి చాలా ఆకలితో ఉన్నాయంట ఈ టైగర్స్ అనేది. మొత్తం 82 టైగర్స్ ఉన్నాయంట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను టైగర్ పార్క్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టైగర్ పార్క్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనకు కనబడుతుంది టైగర్ పార్క్ పండుగ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనకి టైగర్స్తో ఫొటోస్ దిగడానికి, వాటితో పాటు టైగర్కి మిల్క్ తాగించడానికి అండ్ దెన్ టైగర్తో పాటు వాక్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంతకుముందు ఒకసారి శ్రీరచ్చ టైగర్ జోన్ ఒకటి ఉండేది. ఆ టైగర్ జూలో వెళ్ళాను. టైగర్ జోన్ లేదు, కానీ కొత్తగా ఇప్పుడు టైగర్ పార్క్ పెట్టారు. ఈ టైగర్ పార్క్ లోపల ఎలా ఉందనేది అది చూపిస్తాను. సో ఇక్కడ మనకి టైగర్ పార్క్ వచ్చిన తర్వాత ఎంట్రీ ఫ్రీనే ఇచ్చారు. కానీ కాకపోతే ఇక్కడ మనకి ఒక్కొక్క టైగర్ తోటి మనం ఫోటోలు దిగాలన్నా, వాటికి ఒక 10 minutes టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ ప్రైసెస్ పెట్టారు. బిగ్ టైగర్ అని, మీడియం అని, స్మాల్ అని, స్మాలెస్ట్ అని, రైడ్ ఇన్ ద ఫారెస్ట్ అని 5 different ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను బిగ్ టైగర్ అండ్ మీడియం టైగర్ అండ్ దెన్ రైడ్ ఇన్ ద ఫారెస్ట్ ఈ 3 ఆప్షన్స్ తీసుకున్నాను. ఎందుకంటే స్మాల్ అండ్ స్మాలెస్ట్కి చాలా పెద్ద క్యూ ఉందంట. గంట సేపు వెయిటింగ్ టైం ఉందంట. టైం వేస్ట్ చేసుకోకుండా ఎట్లా మనం పెద్ద వాటితోనే తిరుగుతున్నప్పుడు చిన్నదాంతో పెద్ద డిఫరెన్స్ రాదని, సో ఇలా మనకు ఒక టికెట్ ఇస్తారనమాట. సో ఎంట్రీ ఫ్రీనే, కాకపోతే ఇవన్నిటికీ మనకి ఏదైనా సరే మనం ఏదో ఒక టికెట్ తీసుకుని వాటితో పాటు టైం స్పెండ్ చేసిన తర్వాత తిరగడానికి ఉంటుంది అనమాట. సో ఇలా వాళ్ళు మనకి ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ పక్కన క్యాషియర్ ఉంది, ఆ క్యాష్ కౌంటర్కి వెళ్ళి మనం వాళ్ళు మనకు కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకెళ్ళి మనం దాన్ని నెక్స్ట్ ఎంట్రీలో ప్రతి దానికి 10 minutes మనకి టైం. సో ఇక్కడ టైగర్ పార్క్ వచ్చా కదా, సో దాని రిప్రజెంటేషన్ కోసం టైగర్ టీషర్ట్ తీసుకున్నా. సో ఈ టీషర్ట్ వేసుకొని టైగర్ లాగా టైగర్ దగ్గరికి వెళ్ళబోతున్నా. ఇక్కడ మనకి మీడియం టైగర్ అయితే ఇటు వెళ్ళాలని చెప్పేసి, ఫారెస్ట్ సఫారీ అంటే అటువైపు వెళ్ళాలని రాస్తుంది. సో ఫస్ట్ ఒక బిగ్ టైగర్కి దగ్గరికి వెళ్ళిపోయి అది ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ చేద్దాము. దాని తర్వాత మీడియం టైగర్ అండ్ దెన్ ఫారెస్ట్ సఫారీ. బిగ్ టైగర్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. సో బిగ్ టైగర్ దగ్గర అయితే ఓన్లీ వెనకాల మాత్రమే టచ్ చేయాలంట, ముందర ముట్టుకోవద్దంట. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. అక్కడ మనకి ఎక్కడ టచ్ చేయొచ్చు, ఎక్కడ టచ్ చేయకూడదని కూడా ఉందన్నమాట. సో వి జస్ట్ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయ్యి అది మనం దాని ప్రకారం చేసుకోవాలి. మనకి USB కూడా ఇవ్వబోతున్నారు వీడియో తీసి. సో ఇలా ముందర ముట్టుకోకూడదు, ఓన్లీ వెనకాల మాత్రమే ముట్టుకోవాలన్నమాట. బిగ్, మీడియం, స్మాల్ అండ్ స్మాలెస్ట్ ఇలా 4 రకాల కేటగిరీస్లో ఈచ్ దాంట్లో 2 టైగర్స్ మాత్రమే ఉన్నాయి, విచ్ ఆర్ ఆల్రెడీ ఫుల్లీ ట్రైన్డ్. అవి కాకుండా మిగతా టైగర్స్ నార్మల్ కేజెస్లో ఉన్నాయి. అవి ఇంకా ఫుల్లీ ట్రైన్డ్ కాదంట, వాటితో పాటు ఫొటోస్ దిగడానికి లేదు. సో పెద్ద టైగర్ దగ్గరకు వచ్చాము. అసలు చాలా పెద్దగా ఉంది టైగర్. ఇది ఎంత బాగుంది చూడండి. అసలు వెనక నుంచి మాత్రమే ముట్టుకోవాలంట. దీని టెయిల్ అయితే సూపర్ స్ట్రాంగ్ ఉంది. అసలు ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత గట్టిగా బరువు ఉంది. అది దాని ముందడి వైపు మాత్రం ముట్టుకుంటే చాలా డేంజర్ అంట. సో అందుకని ముందడి వైపు అసలు ఏం వెళ్ళట్లేదు. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద టైగర్ వరకు మాత్రమే మనం ముట్టుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే అసలు ఏమాత్రం మనల్ని 1-2 సార్లు భయపెట్టింది కొంచెం. బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్, ఆసమ్, ఎక్సలెంట్. సో ఇంత పెద్ద టైగర్ అసలు చాలా పెద్దగా ఉంది. ఇది సూపర్బ్ ఎక్స్పీరియన్స్, అల్టిమేట్. ఐఎమ్ లవింగ్ ద స్టే. ఫ్యాబులస్. ఓకే మా, ఓకే, వెరీ గుడ్. My God. I was scared, man. This is scaring me. Very big. Wow. ఇది రెండో టైగర్. సో ఈ టైగర్ కొంచెం మనకి మరీ అంత అల్లరి చేయట్లేదు. సో ఫస్ట్ది కొంచెం ఎక్కువ అల్లరి చేస్తుంది. ఇది కొంచెం మంచి స్లీపీ మూడ్లో ఉంది. సో అందుకని ఈ టైంలో దీంతో కాసేపు ఆడుకుందాం. సో సూపర్ ఉంది.
ప్రతి చోట కూడా 2 టైగర్స్ ఉంటాయి అన్నమాట. బిగ్ సెక్షన్లో, స్మాల్ సెక్షన్లో, మీడియం సెక్షన్లో, స్మాలెస్ట్ సెక్షన్లో అన్నిట్లోనూ 2 టైగర్స్. సో 2 టైగర్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సూపర్బ్ అసలు, ఎంత బాగుందో అసలు. లిటరలీ బొమ్మలానే ఉంది ఇదైతే, అసలు టైగర్ బొమ్మలా ఉంది. కానీ ఇవి డేంజరస్ ఐటమ్స్ ఇవి. కానీ వీటిని బాగా ప్రాపర్గా వీటిని ట్రైన్ చేసి పెట్టారనమాట. సూపర్ గుడ్, ఎక్సలెంట్. ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్ హియర్. ఫ్యాబులస్ గైస్. ఇప్పుడే బిగ్ టైగర్ దగ్గర ఆల్రెడీ ఫొటోస్, వీడియోస్ సూపర్గా వచ్చాయి, అల్టిమేట్. ఇప్పుడు మీడియం టైగర్ దగ్గరికి వెళ్ళబోతున్నా. సో అదేమో బిగ్ సైజ్ టైగర్, ఇది మీడియం సైజ్ టైగర్. స్మాల్ అండ్ స్మాలెస్ట్లో చాలా క్యూ ఉంది కాబట్టి స్మాల్ అండ్ స్మాలెస్ట్ అయితే స్కిప్ చేస్తున్నా. ఇప్పుడు మీడియం సైజ్ టైగర్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ దేర్. మీడియం టైగర్ దగ్గరకు వచ్చాము. ఆ టైగర్ ఇప్పుడు మన దగ్గర వైపు నడుచుకుంటూ వస్తుంది. ఓకే, అది కొంచెం రెస్ట్ తీసుకుంటుందేమో. ఈ టైగర్తోనే ఇప్పుడు మనము ఫోటోలు దిగబోతున్నాము. దానికి దాహం వేస్తుందా లేకపోతే సుస్తు వస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే వాటర్లోకి వెళ్ళింది. ఇక్కడ కొంచెం సేఫ్ అయిన తర్వాత బ్రేక్ తీసుకున్నాక అప్పుడు మనం దాంతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోబోతాం. ఇది కాకుండా ఇక్కడ ఇంకో టైగర్ కూడా ఉంది. ఓకే, వెనక వైపు పెట్టినా కూడా మనం వెనక వైపు వస్తుంటే అతను కొంచెం ముందుకు లాగేశాడు. మీడియం టైగర్ బిగ్ టైగర్ కంటే కొంచెం చిన్నగా ఉంది, మరీ అంత చిన్నగా లేదు. ఇది ఇప్పుడే నీళ్ళలోకి వెళ్ళొచ్చినట్టుంది, మొత్తం బాగా తడిసిపోయి ఉంది, పచ్చిగా ఉంది. దీని టైల్ అయితే అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు. మనకి బిగ్ టైగర్ టైల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. దీని టైల్ మాత్రం కొంచెం తక్కువే ఉంది, బట్ లుక్స్ ఓకే. మనం వెనక వైపు చూస్తుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే గైస్, నేను ఫోటో అండ్ వీడియో దిగిన టైగర్ కాకుండా ఇంకో టైగర్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. బిగ్ టైగర్ దగ్గర ఏమో 2 టైగర్లతోటి మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీపించారు, కానీ ఈ మీడియం టైగర్ దగ్గర మాత్రం ఒక టైగర్తోనే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. తీయించారు. ఒక్కొక్క దానికి మనకి 10 minutes టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇస్తాం. ఇప్పటిదాకా ఈ టైగర్ తోటే ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాం కదా, సూపర్ కోఆపరేటివ్. దిస్ ఇస్ మీడియం సైజ్ టైగర్. ఇంతకుముందు బిగ్ సైజ్ టైగర్, దిస్ ఇస్ మీడియం సైజ్ టైగర్. లాట్ ఆఫ్ ఫన్ హియర్. సో దీని తర్వాత వీఆర్ గోయింగ్ గో ఫర్ సఫారీ. సఫారీలో మొత్తం మిగతా అంతా అన్ని టైగర్స్ని చూసుకోబోతాం. రైడ్ ఇన్ ద ఫారెస్ట్ అని ఉంది ఇటువైపు. సో మనకి ఫారెస్ట్ రైడ్కి ఈ పర్టికులర్ వెహికల్లో వెళ్ళబోతున్నాం. సో బేసిక్లీ మనము కేజ్లో ఉన్నట్టు ఉంటాము, అవి బయట తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడే కేజ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మనము కేజ్లో ఉండి టైగర్స్ బయట తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఇట్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కదా, సఫారీ అనమాట. సో టైగర్ సఫారీ. చాలా గేట్ క్లోజ్ చేస్తాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు టైగర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. టైగర్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాం. అవి ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. 4 సంవత్సరాల టైగర్స్ అంట, 4-year-old టైగర్స్. 3 మేల్ టైగర్స్ ఉన్నాయి దీంట్లో, ఈ పర్టికులర్ జోన్లో. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి ఇప్పుడే అటువైపు వెళ్ళిపోయి మన వెనకాలకి వెళ్ళింది. సో ఇవన్నీ ఇక్కడ పబ్లిక్ ఓపెన్గా తిరుగుతుంటాయి. మనం ఏం మాట్లాడడానికి లేదు ఇక్కడ, జస్ట్ చూస్తాం. వాటి జోన్లోకి మనం వచ్చాము. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఇంకో టైగర్ కనిపిస్తుంది చూడండి. అక్కడ ఒక టైగర్, ఇక్కడ ఒక ఇంకో టైగర్ ఎక్కడ ఉన్నది. మొత్తం కంప్లీట్ సర్కిల్ వేస్తున్నాడు. టైగర్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకో టైగర్ ఎక్కడ ఉందో తెలియదు, కానీ అవి ఓపెన్గా తిరుగుతున్నాయి చూడండి. సూపర్ కదా. సో ఫైనల్లీ 3rd టైగర్ కూడా కనిపించింది. ఇప్పుడు దాకా ఇక్కడ దాక్కుంది అనమాట. అది 2 ఉంటే ఇంకోటి ఎక్కడ ఉందా అబ్బా అనుకున్నాను. ఇది 3ది. ఆడ 2 ఉన్నాయి, ఇక్కడ 3ది అనమాట.
సెక్షన్లో ఇంకా అలా క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్లోకి వెళ్ళబోతున్నాము. ఆ సెక్షన్లో ఏమున్నాయి అనేది చూస్తూ ఉండండి. ఈ సెక్షన్లో 4 ఫీమేల్ టైగర్స్ 3 years ఓల్డ్ అంట. 3 సంవత్సరాల వయసు గల 4 ఆడ పులులు ఇక్కడ దీంట్లో ఉన్నాయి. ఈ పులు ఎలా చూస్తుంది చూడండి. వావ్, ఎంత తీక్షణంగా చూస్తుంది ఇప్పుడు అయితే. మన వెనకాలకు వచ్చేసింది ఇంకో టైగర్. జాగ్రత్తగా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా చూస్తున్నాను. చూడండి, నా వెనకకు వచ్చేసింది. పక్కనే ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, నా సెల్ఫీలో చూసుకుంటే నా వెనకాలే ఉంటుంది. మొత్తం ఈ పర్టికులర్ సెక్షన్లో 4 ఫీమేల్ టైగర్స్ 3 year old అంట. ఇంతకుముందేమో 3 మేల్ టైగర్స్ 4 year old. ఇప్పుడు ఇంకో టైగర్ వచ్చింది వెనకాల. ఒక టైగర్ వెళ్ళిపోయింది, ఇంకో టైగర్ నా వెనకాల వస్తుంది. ప్రస్తుతానికైతే ఒకటే చోట 3 కనబడుతున్నాయి. 1, 2, 3, 4 ఎక్కడ దాక్కుందో తెలియదు. సో ఇక్కడ 3 టైగర్లు, ఇవన్నీ ఓపెన్గా ఉన్నాయి. మనం బంధించబడి అవి స్వేచ్ఛ తిరుగుతున్న ప్లేస్ అన్నమాట. ఇది మాత్రం చాలా తీక్షణంగా చూస్తుంది. దీని కళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, మనం వస్తుంటే అవి దారికి అడ్డు లేకుండా జరుగుతున్నాయి దారిలోంచి. మొత్తానికి 4 టైగర్ కూడా కనిపించింది. ఆల్ 4 టైగర్స్ ఇక్కడికి వచ్చాయి. టైగర్స్కి ప్రతిరోజు 4 kilos బీఫ్ అండ్ చికెన్ కలిపి పెడతారంట. రోజుకి 4 kgs తింటాయంట. నా వెనకాల కనిపిస్తుంది చూడండి టైగర్. ఈ టైగర్స్ ఆర్ ఆన్ మై బ్యాక్. 3 కనిపించాయి ఒకటిసారి, 4 ఇక్కడిక్కడ తిరుగుతున్నాయి. మొత్తానికి సర్కిలే కాబట్టి ఏదో ఒక చోట ఉంటున్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్న సెక్షన్లో 6 year old టైగర్స్ అంట. బిగ్ టైగర్స్, 4 మేల్ టైగర్స్ ఉన్నాయి దీంట్లో. సో వెనకాలది గేట్ క్లోజ్ అయింది, ఇప్పుడు ఇంకో గేట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఒక గేట్స్ తర్వాత ఇంకో గేట్, ఇలా మల్టిపుల్ సెక్షన్స్ కింద వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ సెక్షన్లో అన్ని ఎత్తంపులుగా కట్టారు రోడ్ అనేది. మరి ఎందుకనే తెలియదు, మేబీ ఏజ్ ఎక్కువ కాబట్టి వాటిని కొంచెం కంట్రోల్ చేయడం గురించి కాబట్టి. టైగర్స్ అయితే మన వెహికల్తో పాటే కదులుతూ ఉన్నాయి. కొంచెం డైవర్షన్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. బిగ్ టైగర్స్ కదా, చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఇవి మీడియం అండ్ స్మాల్ టైగర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మేల్ అండ్ బిగ్ టైగర్స్ కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయి అన్నమాట. మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. చాలా ఆకలితో ఉన్నాయంట ఈ టైగర్స్ అనేది, అందుకే అంత అగ్రెసివ్గా తిరుగుతున్నాయి అన్నమాట పెద్ద టైగర్స్. సో మొత్తానికి 3 సెక్షన్స్లో మనకి ఇన్ని టైగర్స్ని చూపించారు. టైగర్ సఫారీ అనేది జరిగింది. సో సూపర్, చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మొత్తం 82 టైగర్స్ ఉన్నాయంట. సో ఈ టైగర్స్ అనేది మనకి ఇంతకుముందు చూసుకున్న స్మాల్, బిగ్, స్మాలెస్ట్ అండ్ మీడియం కేటగిరీస్లోనే కాకుండా, సఫారీలోనే కాకుండా ఇలా కేజ్లో కూడా ఇంకా కొన్ని టైగర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నాట్ ఫుల్లీ ట్రైన్, నాట్ అవైలబుల్ యట్ ఫర్ గోయింగ్ అవుట్ ఇన్ టు ద పబ్లిక్ అనమాట. సో ప్రతి ఒక్క దానికి ట్రైనింగ్ అయ్యాకే పబ్లిక్ డిస్ప్లేకి అలౌ చేస్తారు. టైగర్స్ ఆకుల్ని ఎంత ఆవురు అనుకుంటూ తింటున్నాయి చూడండి. ఆకలి వేసేటైతే మీడి దొరకకపోతే ఇవి ఆకుల్ని కూడా తింటాయని చెప్పి నాకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. చాలా బాగుంది, నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్. సో దట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి ఒక USB డ్రైవ్ అండ్ దెన్ ఫొటోస్, వీడియోస్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఇంతకుముందు శ్రీరచ్చ టైగర్ జూ ఉండేది, దాంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండేది. ఇది టైగర్ పార్క్, దీనిలో డిఫరెంట్ యాక్టివిటీస్, బట్ ఇట్ ఇస్ టూ గుడ్. I had a lot of fun.
సో నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. సో టేక్ కేర్, బాయ్.